వయసు మన ఆలోచనలో ఉంది. మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో మనకు అంత ఎక్కువ వయసు ఉంటుంది. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనక ఉన్న డబ్బును చూసి మర్యాదిస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు. మంచిని నేర్చుకోవడం ఎప్పుడూ కష్టం కాదు, కానీ మంచిని ఆచరించడమే ఎప్పుడూ కష్టంగా ఉంటుంది. ఆకలి తీర్చలేని ఆహారం, ఆనందం ఇవ్వలేని సంపద, ఆత్మీయత పంచలేని అనుబంధాలు ఉన్నా లేనట్లే. సుగ్రీవుడికి సొంత అన్ననే శత్రువు, పాండవులకు పెదనాన్న కొడుకులే శత్రువులు, శ్రీరాముడుకు పినతల్లి శత్రువు. మన రామాయణం, మన మహాభారతం చరిత్రలోనే మన సొంత వారే మనకు శత్రువులు అని. అందుకే మన అనుకునే వారితో జాగ్రత్తగా ఉండాలి చెప్పకనే చెప్పారు పెద్దలు.